నమస్తే వెల్కమ్ టు శ్రీ సత్య న్యూస్ నేను మీ ఆదిలక్ష్మి సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు మెరుగైన బోధనతో పాటు ఆరోగ్య సంరక్షణ కూడా సమ ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు. జిల్లాలోని సంక్షేమ శాఖల జిల్లా అధికారులు, సహాయ సంక్షేమ అధికారులు, వసతి గృహ సంక్షేమ అధికారులు, ఇతర సిబ్బందితో ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. 2024-25 విద్యా సంవత్సరానికి 10 ఇంటర్ పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించాలన్నారు. ఇప్పటి నుండే ప్రణాళికలు, ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహణపై దృష్టి సారించాలన్నారు. విద్య, ఆరోగ్య భద్రతకు సంబంధించి విద్యార్థుల నుండి ఏ ఒక్క ఫిర్యాదు వచ్చినా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హాస్టల్ నివాస ప్రాంతాల్లో పారిశుద్ధ్యం, తాగునీటి సమస్యలకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి లక్ష్మానాయక్, బీసీ సంక్షేమ శాఖ అధికారి జి అంజల, మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి పార్థసారథి, దివ్యాంగుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకురాలు అర్చన తదితరులు పాల్గొన్నారు. సో దీన్ని ప్రతి ఒక్క హాస్టల్ వార్డెన్ కూడా యూ టేక్ ఇట్ అప్ యాస్ ఎ ఛాలెంజ్. మీ దగ్గర ఉన్న ఇప్పుడు ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ ఇప్పుడు చెప్పి ఉన్నారు కదా, మీకు ఇప్పుడు హాస్టల్ విజిట్ వస్తున్నప్పుడు చూస్తాము ఎంతమంది మీరు సి కేటగిరీగా ఉన్నారు, కేటగిరీలో ఉన్న వారు ఎంత మార్క్స్ తీసుకున్నారు అన్నది వెరిఫై చేస్తాం. ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. సో అందరూ వార్డెన్స్, ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. మీ హాస్టల్లో ఉన్న పిల్లలు మీ హాస్టల్ నుంచి ఎగ్జామ్కి అపియర్ అవుతున్న 100% వారు పాస్ పర్సంటేజ్ రావాలి. No 90%, no 99%. I want 100%, both 10th standard and the intermediate. SSC and intermediate. ఇంటర్మీడియట్ చూస్తే చాలా స్టేట్ లోనే ఇప్పుడు ఎగ్జామ్ రాబోతుంది. సో ఈ ఏదైతే ఎక్స్ట్రా క్లాస్ పెడుతున్నామో ఎన్షూర్ దట్ ఈస్ వెరీ ఎఫెక్టివ్ అండ్ ప్రాపర్. మీరు ఫోకస్ చేస్తే తప్ప రాదు, బికాస్ దే ఆర్ హాస్టల్లో ఉన్నవారు. సో అల్టిమేట్లీ దే ఆర్ యువర్ రెస్పాన్సిబిలిటీ. సో మీరు ఎంత బెస్ట్ ఎఫర్ట్స్ మీరు పెట్టగలుగుతారో అది పెట్టి 100% రావాలి క్రాస్ చెక్ చేయడానికి. అర్థమైందా? సో ఇక్కడ ఉన్న అందరూ వస్తాము, అన్ని పాయింట్ కంప్లీట్ చేసిన తర్వాత చెప్తాము. చాలా చాలా సీరియస్ గా తీసుకోవాలండి. వెదర్ ఇట్ ఈస్ హెల్త్ చెకప్, ఏ ఇష్యూస్ అయినా. కొన్ని చోట్ల అంటే అక్కడ హాస్టల్లో ఉన్న పిల్లలకు సీరియస్ లైఫ్ థ్రెటనింగ్ డిసీజ్ ఉన్నవారు కూడా. అలాగే బీసీ వెల్ఫేర్ కు మొత్తం శాంక్షన్ స్ట్రెంత్ 5,150 అయితే 4,960 మంది ఉన్నారు మేడం. దీంట్లో ప్రీ మెట్రిక్, బయోమెట్రిక్ సిస్టమ్ లో 628 మంది ఉన్నారు మేడం. అలాగే ఆశ్రమ స్కూల్స్ ట్రైబల్ వెల్ఫేర్ 1664, మొత్తం 2,560 గాను 1601 మంది విద్యార్థులు వాళ్ళ దగ్గర ఉన్నారు మేడం. డెఫినెట్లీ ఏబుల్డ్ ట్రాన్స్జెండర్స్ వాళ్ళ దగ్గర శాంక్షన్ స్ట్రెంత్ 100 అయితే 40 ఉన్నారు మేడం. ఏపీఎస్డబ్ల్యూ రెసిడెంటల్ లో యాక్చువల్ గా 5,280 గాను 6,367 మంది ఉన్నారు మేడం. మహాత్మా జ్యోతి పూలే వారి దగ్గర 1,700 గాను 1,291 మంది ఉన్నారు మేడం. ఏపీ రెసిడెంటల్ స్కూల్ వచ్చేసి 1440కి 1,350. ఓవరాల్ గా మన జిల్లాకు 24,700 గాను 25,442 మంది శాంక్షన్ స్ట్రెంత్ చేర్చడం జరిగింది మేడం. అలాగే డీటెయిల్స్ ఆఫ్ ఎస్ఎస్సి శాంతి భద్రతల పరిరక్షణలో వివిధ హోదాల్లో పనిచేసిన విశ్రాంత పోలీసుల సేవలు వెలకట్టలేనివని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ విశ్రాంత పోలీసు అధికారుల సంఘం ప్రకాశం జిల్లా శాఖ ఆధ్వర్యంలో పోలీస్ కళ్యాణ మండపంలో నిర్వహించిన కార్యక్రమానికి ఎస్పీ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఉద్యోగ విరమణ చేసిన పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ దామోదర్ పేరు పేరున పలకరించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఉద్యోగ విరమణ పొంది ఆరోగ్యంగా ఉన్న మీ అందరినీ తిరిగి పోలీస్ శాఖలో ఉద్యోగాలు ఇవ్వవచ్చన్నారు. అనంతరం ఎస్పీ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పెన్షనర్ పితామహుడు డిఎస్ నకారా చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. వివిధ హోదాలలో పోలీస్ శాఖలో పనిచేసి రిటైర్ అయిన 75 సంవత్సరాలు నిండిన ఉద్యోగులను ఎస్పీ సత్కరించి మెమొంటోలను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా విశ్రాంత పోలీస్ సంఘం అధ్యక్షులు జిలకర రామమూర్తి, కెవి సుబ్బారావు, షేక్ కాసిం, విశ్రాంతి పోలీస్ అధికారుల సంఘం సభ్యులు పాల్గొన్నారు.
సన్మానం అందుకోవాల్సిందిగా ప్రార్థన. ఈరోజు పెన్షనర్స్ డే చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మన పోలీస్ శాఖలో పనిచేసినటువంటి వివిధ హోదాల్లో పనిచేసినటువంటి అందరు అధికారులు అందరినీ కూడా ఈరోజు నాకు కలవడం చాలా ఇబ్బందిని కలవడం చాలా హ్యాపీగా ఉంది. సో మీరు ఈ రాష్ట్రానికి దేశానికి మన జిల్లాకి దాదాపు 30 నుంచి 40 సంవత్సరాల సర్వీస్ అందించినటువంటి ఉద్యోగస్తులు మీరందరూ కూడా పోలీస్ శాఖ ద్వారా ఎంతో మంది జీవితాలు నిలబెట్టిన వాళ్ళు మీరు. ఎంతో సమాజానికి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడంలో అలాగే శాంతి భద్రతలు కానివ్వండి వేరే విషయాల్లో బందోబస్తులు అన్ని చేసి జిల్లాని మీరు ప్రశాంతంగా ఉంచడంలో మీ యొక్క కృషి ఎనలేనిది. మీ కుటుంబ సభ్యులు కూడా మీ అందరూ వెనక నిలబడి మిమ్మల్ని ప్రోత్సహించారు. ఆ కుటుంబ సభ్యులందరూ కూడా మరొకసారి అభినందనలు. అలాగే కుటుంబ సభ్యులను కోరుతున్నది ఒకటే, ఇక్కడ చాలా మంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు ఇన్ని సంవత్సరాలు వాళ్ళు కష్టపడి మిమ్మల్ని అందరినీ కని పెంచి మీ ఉద్యోగాలు మీ జీవితాలన్నీ సర్దిద్దినటువంటి వాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి మీ డబ్బుతో అవసరం లేదు వాళ్ళకి, కానీ ఒక స్నేహం, ఒక తండ్రి ఒక తల్లి అన్నటువంటి ఒక భావంతో మీరు వాళ్ళని చూడగలిగితే అదే వాళ్ళకి ఆరోగ్యం. సొంత ఇంటిని నిర్మించుకోవాలనే వారికి అవగాహన కల్పించేందుకు క్రెడాయ్ ఒంగోల్ బిల్డర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జనవరి 10 నుండి 12వ తేదీ వరకు A1 ఫంక్షన్ హాల్లో నిర్వహించి అవగాహన సదస్సు బ్రోచర్ను ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు ఆవిష్కరించారు. ఒంగోలు నగరంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రాపర్టీ షో బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు ఈ ప్రాపర్టీ షో నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులకు తెలిపారు. ఇంటి నిర్మాణం చేసుకునే వారికి మెటీరియల్, ఇంటీరియల్, బ్యాంక్ లోన్స్, లేబర్ తదితర అంశాలపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రాపర్టీ షోలో నగరంలోని బిల్డర్లు అందరూ పాల్గొంటారని తెలిపారు. 3 రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో క్రెడాయ్ కమిటీ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. బిల్డర్స్ అసోసియేషన్ అంతా కూడా ఈరోజు ప్రాపర్టీ అండ్ బిల్డింగ్ మెటీరియల్స్ అండ్ బ్యాంకర్స్ తోటి ఒక షో పెట్టారు. ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే మేజర్ సిటీస్లో అక్కడ పెడుతుంటారు. ఇది గ్రానైట్ ఎగ్జిబిషన్ కానీ లేకపోతే ప్రాపర్టీస్ కానీ లేకపోతే బిల్డర్స్ కానీ ఇవన్నీ కూడా మేజర్ సిటీస్లో జరుగుతుంది. మన ఒంగోలు కార్పొరేషన్లో కూడా ఫస్ట్ టైము మన వాళ్ళంతా కూడా ఇది పెట్టడం చాలా సంతోషమైన విషయం. అందరూ కూడా ఎందుకంటే ప్రజలకి తెలియపరచడానికి ఏం క్వాలిటీ ఆఫ్ మెటీరియల్స్ వాడుతున్నాం, అదేవిధంగా ఏమి ఫ్లోరింగ్ వాడుతున్నాం, ఏ విండోకి ఏమొచ్చినవి వాడుతున్నాం, అదేవిధంగా ఏదైతే మన స్విచ్చెస్ కానీ లేకపోతే బాత్రూమ్కి ఉండే ప్లంబర్ వర్క్స్ కానీ ఇలాంటివన్నీ కూడా ఎగ్జిబిషన్ పెట్టి వాళ్ళ ఒక పద్ధతి ప్రకారంగా ఒక ఎక్స్ప్లెయిన్ చేసే కార్యక్రమాన్ని ఈరోజు చేస్తూ ఉన్నారు. అది అందరూ కూడా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు వాళ్ళంతా కూడా చేపట్టారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దానికి రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఒక సొంత ఇల్లు అనేది అవసరం. మన వాళ్ళు కూడా ఈ ఎగ్జిబిషన్ పెట్టి ప్రజలను కూడా ఎడ్యుకేట్ చేయడానికి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టారు. దానికి అందరూ కూడా పాల్గొంచుకోవాలని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నా. దీనికి సపోర్ట్గా బ్యాంకర్స్ కూడా పెడుతున్నారు. ఎందుకంటే ఫైనాన్స్ మనం ఎక్కడికో పోకుండా ఇప్పుడు ప్రాజెక్టులు జరిగేది కూడా ప్రతి ఒక్క బ్రోచరు ప్రతి ఒక్కటి కూడా అక్కడ పెడతారు. కాబట్టి వచ్చిన వాళ్ళు ఆడే నచ్చితే అక్కడే వీళ్ళ స్టాల్స్ ఉంటాయి కాబట్టి ఆడే మాట్లాడుకొని ఆ ప్రాజెక్టు బ్రోచర్ చూసుకొని అక్కడే బ్యాంకర్స్ తోటి మాట్లాడుకొని అక్కడే ఫైనలైజ్ చేసే పరిస్థితి కూడా తీసుకొస్తారు. దానికి 3 days కూడా అందుకే పెట్టుకున్నారు. మనకి ఏదైనా కావాలన్నా ప్రాజెక్టుకి పోయి చూసుకోవటం, అప్పుడు ఒకరు ఉండి లేకపోవటం లేకుండా బ్రోచర్ తోటి చేసే పద్ధతి కూడా చేసుకొచ్చారు. బ్యాంకర్స్ కూడా ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఎవరైనా కూడా తీసుకోవాలన్నా చేసుకోవాలంటే అందరూ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా మంచిగా చూసుకొని ఇన్వెస్ట్ చేసి అందరూ కూడా సక్సెస్ఫుల్ చేయాలని వీళ్ళు ఏదైతే మంచి ఉద్దేశంతో పెట్టారో అది సక్సెస్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ క్రెడాయ్ ఒంగోలు బిల్డర్స్ అసోసియేషన్ ఒక కొత్త ఒరవడి ఒంగోలు సృష్టించబోతుంది. ఇది ఒంగోలులో ఇప్పటివరకు కని విని ఎరుగునటువంటి కొత్త ఒరవడి.
ఇందులో జనవరి 2025 10, 11, 12వ తేదీల్లో క్రెడై ప్రాపర్టీ షో అండ్ బిల్డింగ్ మెటీరియల్ షో అనేది ఒంగోలు బిల్డర్స్ ఆధ్వర్యంలో జరుగుతున్నది. క్రెడై బిల్డర్స్ వాళ్ళ కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్స్ యాక్టివిటీస్ అన్నీ అక్కడ ప్రదర్శిస్తారు. అలాగే బిల్డింగ్ మెటీరియల్స్ కూడా రకరకాల బిల్డింగ్ మెటీరియల్స్ ఉంటాయి. ఆ బిల్డింగ్ మెటీరియల్స్కి సంబంధించిన షాపులు వాళ్ళందరూ కూడా అక్కడ స్టాల్స్ తెరుచుకోబోతున్నారు. సుమారుగా 50 షాపులు అసోసియేషన్ తరఫున అక్కడ A1 ఫంక్షన్ హాల్ నందు 10, 11, 12వ తేదీల్లో ఓపెన్ చేస్తున్నాం. క్రెడై ప్రాపర్టీ షో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒంగోలులో ఎవరైతే కొత్తగా ఇళ్ళు కొనుక్కోవాలనుకుంటున్నారో వాళ్ళందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చేసి ఈ వేదిక మీద ఉన్నటువంటి మొత్తం మెటీరియల్స్ అయితేమి, బిల్డింగ్స్ ఎక్కడైతే కడుతున్నారో ఆ కడుతున్నటువంటి బిల్డింగ్స్ అయితేమి, దానికి సంబంధించిన లోన్ విషయాలు అయితేమి అన్నీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చేసి కస్టమర్స్కి ఇబ్బంది లేకుండా చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ ప్రాపర్టీ షో నిర్వహిస్తున్నాము. ఈ ప్రాపర్టీ షో ముఖ్య ఉద్దేశం కూడా ఏ ఒక్క కస్టమర్ కూడా ఇబ్బంది పడకూడదు అనేదే ముఖ్య ఉద్దేశం. పుర ప్రజలందరూ కూడా వచ్చేసి సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మేము క్రెడై ప్రాపర్టీ షో వాళ్ళ తరఫున క్రెడై బిల్డర్స్ అసోసియేషన్ వాళ్ళని కోరుతున్నాం. DMNHOగా బాధ్యతలు తీసుకున్న వెంకటేశ్వర్లు కలెక్టర్ తమీం అన్సారియాను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ గతంలో ఎక్కడెక్కడ పనిచేసిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ఆరోగ్య పరిరక్షణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని DMNHOకు సూచించారు. నేను బాపట్లలో డిఏగా చేశాను. ఇంతకుముందు ఇక్కడ కూడా ప్రోగ్రామ్ ఆఫీసర్ చేశాను. 26 years సర్వీస్ చేశాను. గుంటూరు డిఏగా చేశాను. ఇక్కడ టీఓడీగా చేశాను. బాపట్లలో డిఏగా చేశాను. బాపట్ల నుండి వచ్చాను. ఇన్ఛార్జ్ నియమనించిన కూడా చాలా కాలం చేశాను. బాపట్ల తాము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచబోమని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు 6 నెలల్లోనే 5,400 కోట్ల రూపాయలకు పైగా ప్రజలపై భారం మోపి దేశంలో అతి బలహీనుడైన ముఖ్యమంత్రిగా ప్రజల ముందు దోషిగా నిలబడ్డాడని వైసీపీ రాష్ట్ర నాయకులు జూపూడి ప్రభాకర్ రావు అన్నారు. విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు నగర అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరు రవిబాబు ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం నుండి విద్యుత్ శాఖ ఎస్సీ కార్యాలయం వరకు భారీగా నిరసన ర్యాలీ నిర్వహించారు. ముందుగా చర్చి సెంటర్లోని వైఎస్ఆర్ విగ్రహానికి, కలెక్టరేట్ ఎదుట ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి ర్యాలీగా బయలుదేరారు. అనంతరం విద్యుత్ శాఖ కమర్షియల్ ఏడీ కృష్ణకాంత్కు వినతిపత్రం అందజేశారు. అనంతరం మీడియాతో వారు మాట్లాడుతూ సంపద సృష్టిస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు సంపదల సృష్టి అటు ఉంచితే ప్రజలపై పన్నులు విధించి పీడిస్తున్నాడని అన్నారు. పేద ప్రజలకు ఇచ్చే ఉచిత విద్యుత్తును కూడా ఎగనామం పెట్టి సర్దుబాటు ఛార్జీలతో వేలాది కోట్ల రూపాయలను ప్రజల నెత్తిన రుద్దుతున్నారన్నారు. కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ప్రజలను ఇబ్బంది పెట్టడమే పనిగా పెట్టుకుందని అన్నారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు జనవరి 3వ తేదీ ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా ఉద్యమం చేపడుతున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు, రాష్ట్ర నాయకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, కాకుమాన్ రాజశేఖర్, నగర పార్టీ అధ్యక్షులు ఖటారి శంకర్, బొట్ల సుబ్బారావు, కొత్తపట్నం ఆళ్ల రవీంద్రారెడ్డి, మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు జగనన్న పిలుపు మేరకు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన అబద్ధాల హామీల్ని నిలబెట్టుకోవాలని, ఆయన ఎలక్షన్ల ముందుగా చెప్పిన కరెంటు ఛార్జీలు తగ్గిస్తానని, పెంచబోనని చెప్పిన మాట 6 నెలలు అయ్యాక అబద్ధంగా మారి
నవంబర్లో ఒక 6,000 కోట్లు, డిసెంబర్లో ఒక 9,000 కోట్లు పైబడి మొత్తం 15,400 కోట్లు ప్రజల మీద ట్రూఅప్ ఛార్జీల పేరుతోటి భారం వేశారు. ఇది ఎన్నికల్లో చెప్పిన మాట నిలబెట్టుకొని ఈ ఛార్జీలు వెనక్కి తీసుకోవాలని, పేదలకి 200 యూనిట్ల లోపు కాల్చుకునే వాళ్ళకి గత ప్రభుత్వం మా ప్రభుత్వంలో ఉచిత కరెంట్ ఇస్తే ఇప్పుడు వాళ్ళకు కూడా 1,000 రూపాయల నుంచి 2,000 రూపాయల దాకా బిల్లులు వస్తూ ఉన్నాయి. వాటన్నిటిని రద్దు చేసుకోవాలని, రైతులకు పగలపాటు నాణ్యమైన ఉచిత కరెంటుని 10 గంటల పాటు ఇవ్వాలని డిమాండ్లతోటి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మేము ర్యాలీలు చేసి విద్యుత్ అధికారులకు విన్నవించడం, ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్తున్నామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రజల్ని చరిత్రలో జీవితకాలం మోసం చేయాలనుకుంటే కుదరదు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసిన తర్వాత ఆ పరిపాలన ప్రజలందరూ కూడా ఇది అభ్యుదయమైనటువంటి పరిపాలన, సంక్షేమంతో కూడిన పరిపాలన, డెవలప్మెంట్తో కూడిన పరిపాలన, రాష్ట్రం కొన్నిసార్లు అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చినా ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఎక్కడ కూడా మర్చిపోకూడదు. అదే నిజాయితీ రాజకీయ నాయకుడికి ఉండాల్సింది. కానీ నీతి నిజాయితీని మరిచినటువంటి రాజకీయ నాయకులు కొంతమంది కూటమిగా ఏర్పడి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మొత్తం కూడా అవినీతిని విమర్శించి అబద్ధాలు చెప్పి ప్రజల్ని చీట్ చేసి అధికారంలోకి వచ్చారు. కొంతకాలం సంతోషపడదాం అనుకున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ 1 సంవత్సరం దాకా మనం ఏం మాట్లాడొద్దు, ఈ ప్రభుత్వానికి అవకాశం ఇద్దాం అనుకుంటే లేదు నేను అధికారంలోకి వచ్చిన వెంటనే మరుక్షణమే నా 6 వాగ్దానాలు అమలు చేస్తాను, నాకు అనుభవం ఉంది, 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పినటువంటి ఆయన సినిమాల్లో ఇలాంటివి చాలా చేశాను, నేనంతా కూడా విట్లాచారి డైరెక్షన్ లాగా అన్నీ చేసేయగలను అనుకున్నటువంటి ఇంకొక ఆయన మీ అందరికీ తదాస్తు నేనున్నాను సెంట్రల్ అని చెప్పేటటువంటి ఒక పెద్ద అబద్ధాల కోర్ బ్యాచ్ అంతా తయారయ్యి 6 నెలలు కాకముందే రాష్ట్రాన్ని మొత్తం అప్పుల్లోకి నెట్టేశారు. నిన్న సెమీ క్రిస్మస్ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి హోదాలో నేను ఏదో చేద్దాం అనుకున్నాను, కానీ లోపలికి వెళ్ళి చూస్తే నాకు ఇంతవరకు ఏం అర్థం కావట్లేదు అన్నాడు. అది కూడా యేసుక్రీస్తు పుట్టినరోజు అబద్ధాలు ఆడటం ఇది చాలా ఆశ్చర్యకరంగా అనిపించింది నాకైతే. అనుభవం ఎక్కడికి వెళ్ళింది? పేదవాడికి 200 యూనిట్ల కరెంటు జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీగా ఇచ్చి జీవో ఇస్తే ఆ ఫ్రీ మొత్తం తీసేసి కొత్త జీవోకి స్వాగతం పలుకుతూ వీళ్ళు నూతన సంవత్సరానికి స్వాగతం పలికినట్టు దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి దాని మీద బకాయిలు వేసి పేదవాళ్ళందరికీ ఒక్కొక్కడికి 200 యూనిట్లు ఉంటే ఫ్రీ అనుకున్న వాడికి ఈరోజు ఏం చేశారంటే 20,000 30,000 బిల్లు కట్టి పంపించి కడతారా లేదా, కట్టకపోతే కరెంటు కట్ బాగానే ఉంది చేసుకున్నారు. ఇప్పుడు ప్రజలు ఏమి డిసైడ్ అయ్యారంటే మాకు తెలియకుండా మా మీద ఇంకా సర్ఛార్జీలని బిల్లులన్నీ పెంచి వేసిన తర్వాత ఇప్పుడు ఎవడొస్తారో రండి మా ఇళ్ళకి, కరెంటు స్తంభానికి మిమ్మల్ని కట్టేసి బిల్లులు కట్టమని వచ్చినోడిని ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము రణ నినాదం చేయబోతున్నామని ప్రజలు భావించిన నేపథ్యంలో తీసుకున్నటువంటి ఒక నిర్ణయము. ప్రజల యొక్క ఆశల మీద నీళ్లు జల్లాడు చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో విద్యుత్ యొక్క ఛార్జీలు పెరిగినాయని, నేను వస్తే అవి పెంచనని, ఇంకా అవసరమైతే తగ్గిస్తానని మాయ మాటలు చెప్పాడు. అధికారంలోకి వచ్చాడు, ఈ రోజున ముఖ్యమంత్రి గారి స్థానంలో కూర్చొని ఉన్నాడు. అలాంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థానంలోకి వచ్చిన తదుపరి విద్యుత్ ఛార్జీల పెంపుని ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో ఈ రోజు వరకు ప్రజలకు అర్థం కావటం లేదు. ఓ పక్కనేమో తెలుగుదేశం పార్టీ వాళ్ళు 6 నెలల్లోనే ఏం ముంచుకొచ్చింది, ఇంతలోకే రోడ్ల మీదకి ఎందుకు వచ్చారు అని వాళ్ళు అంటున్నారు. కానీ 6 నెలల్లోనే మీరే కదా ఛార్జీలు పెంచారు, 6 నెలల్లో మీరే కదా ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా మోసం చేశారు, 6 నెలల్లోనే మీరు ఒక్క పథకం అంటే ఒక్క పథకాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయకుండా ప్రజల యొక్క నడ్డి విరిచారు, ప్రజల యొక్క ఆశలన్నిటి మీద నీళ్లు చల్లారు, ప్రజలను మోసం చేశారు, బాదుడే బాదుడు అనే పేరుతో ప్రజల్ని బాదుతున్నారని మేము బయటకు వచ్చాం. అంత బలవంతుడైన నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఎందుకు నిధులను సమీకరించుకోవడంలో వెనకబడ్డారు? తక్షణమే విద్యుత్ భారాన్ని ఉపసంహరించుకోవాలి, ఛార్జీలు తగ్గించాలి, ఎస్సీలకు ఇస్తామన్నటువంటి వాళ్లకు ఉచితమైన విద్యుత్తును అందించి తీరాల్సిందే, రైతన్నులకు ఇస్తానన్న ఉచిత విద్యుత్తును అందించి తీరాల్సిందే. మీరు విద్యుత్ సంస్కరణల పేరుతో ప్రజలను దాడి చేస్తే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం మీ మీద ఎదురుదాడి చేస్తూనే ఉంటుందని చెప్పి సెలవు.
ఆటోమొబైల్ రంగంలో 25 సంవత్సరాల పాటు నిలబడ్డం చాలా కష్టతరంతో కూడుకున్న పని అని, అటువంటి తరుణంలో తనతో పాటు తన వెంట నడిచిన సిబ్బంది అందరికీ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ కు అంకితం చేస్తున్నట్లు రవిశంకర్ గ్రూప్స్ చైర్మన్ కంది రవిశంకర్ అన్నారు. విష్ణుప్రియ ఆటోమోటివ్స్ షోరూంను ఏర్పాటు చేసి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నగరంలోని షోరూంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రవిశంకర్, సిబ్బంది, సబ్ డీలర్లు, టీవీఎస్ కంపెనీ ప్రతినిధుల సమక్షంలో కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పలువురు సబ్ డీలర్లు, సిబ్బంది కంది రవిశంకర్ కు పుష్పగుచ్చాలు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా రవిశంకర్ మాట్లాడుతూ గత 25 సంవత్సరాలుగా తాను చేపట్టిన వ్యాపారాల్లో తనతో పాటు నడిచిన సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు అందరూ బాగుండాలని ఆకాంక్షించారు. ఆటోమొబైల్ రంగంలో వచ్చిన మార్పుల్లో, వ్యాపారంలో ఒడిదుడుకుల సమయంలో తనకు అండగా నిలిచిన సిబ్బందికి, సబ్ డీలర్లకు, తన కుటుంబాన్ని ఎంతో ప్రోత్సహిస్తున్న కంపెనీ యాజమాన్యానికి రవిశంకర్ కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో మంచి మార్కెట్ షేర్ను పెంచేలా క్రమశిక్షణతో పనిచేసి సంస్థకి మంచి పేరు తీసుకువచ్చేలా ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలన్నారు. టీవీఎస్ ఏరియా మేనేజర్ సురేష్ మాట్లాడుతూ 25 సంవత్సరాల పాటు వ్యాపారాన్ని పూర్తి చేసుకున్న విష్ణుప్రియ ఆటోమోటివ్స్ యాజమాన్యానికి, సిబ్బందికి అభినందనలు తెలిపారు. వ్యాపారాన్ని నిర్వహిస్తున్న రవిశంకర్ నాయకత్వ లక్షణానికి నిదర్శనమన్నారు. ఇంతటి ఘనత సాధించడానికి సిబ్బంది, కుటుంబ సభ్యులు, టీవీఎస్ కంపెనీ తోడ్పాటే కారణమన్నారు. ఈ సందర్భంగా పలువురు సబ్ డీలర్లు రవిశంకర్ వ్యాపార నిర్వహణను కొనియాడారు. కార్యక్రమంలో టీవీఎస్ ఫైనాన్స్ పీఎం నవీన్, డీలర్లు సుబ్బయ్య, శేషయ్య, సింగయ్య, కిషోర్, గిరీష్ కుమార్, సిబ్బంది రామకృష్ణ, వెంకట్, రమణ కుమారులతో పాటు శ్రీరామ్ ఫైనాన్స్ డివిజన్ ఇన్ఛార్జీలు సూరి, శ్రీను, సిబ్బంది పాల్గొన్నారు. విష్ణుప్రియ ఆటోమోటివ్స్ పెట్టి 20 సంవత్సరాల నిండి సిల్వర్ జూబ్లీ చేసుకుంటున్నాం. ఈ ఘనత నన్ను నమ్ముకున్న స్టాఫ్ అందరికీ వాళ్ళకి అంకితం చేస్తున్నా. మాతో ఈ 25 సంవత్సరాలు జర్నీ చేసిన ప్రతి ఒక్కరికి, పాత స్టాఫ్కి, కొత్త స్టాఫ్కి, మొత్తానికి వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ బాగుండాలని చెప్పి ఆ భగవంతుని మా ఫ్యామిలీ తరఫున మేము ప్రార్థిస్తున్నాం. నెక్స్ట్ ఈ 25 సంవత్సరాలు ఒక ఆటోమొబైల్ ఇండస్ట్రీలో నిలబడటం అనేది మామూలు విషయం కాదు. ఈ ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు అన్నీ జరుగుతున్న సందర్భంలో, బిజినెస్లో ఇలాంటి టైంలో మనం ఒక ఫర్మ్ అనేది నిలబడటం అనేది చాలా కష్టమైన విషయం. అలాంటి కష్టమైన విషయంతో తోడుగా, అండగా మీరందరూ నాతో ఉండి మా ఫ్యామిలీని ముందు నడిపించినందుకు మీ అందరికీ ఒక్కసారి నా కృతజ్ఞతలు. ఎందుకంటే ఫర్మ్ రన్ అవ్వాలంటే మెయిన్గా మన అండగా నిలబడేది మన ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మన స్టాఫే. ఎందుకంటే ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఏం వచ్చినా వాళ్ళ అండగా, వాళ్ళు మంచి చూస్తారు, ఇబ్బందులు చూశారు, సంతోషం చూశారు. బయట వాళ్ళు చూసేది ఒక సంతోషమే, మీరన్నీ చూశారు. అందుకని మీ అందరంటే నాకు ఎప్పుడు అభిమానం. నాకు అందరికంటే దైవంగా మా ఎండి గారు, టీవీఎస్ కంపెనీ ఎండి గారు ఎప్పుడు నాకు నా దైవ స్వరూపులు. ఆయన ఎప్పుడు మనకి ఈరోజు మనందరం ఉన్నామంటే ఆయన మనల్ని ఎంతో బాగా ఆదరించారు. కాబట్టి ఇందాక చెప్పాను మా ఫ్యామిలీ మెంబర్స్ అండ్ స్టాఫ్ అని. మా ఫ్యామిలీ మెంబర్స్లో వీళ్ళు ఉంటారు. అందుకని చెప్పి వీళ్ళు ఎప్పుడూ నా అండగా, నా తోడుగా, నా మీద ప్రేమ చూపెట్టి నేను ఒక బ్రదర్గా, ఒక అన్నగా చూసుకున్నారు. వీళ్ళందరూ ఒక ఓనర్గా చూడలేదు. అందుకని నాకు ఎప్పుడు వీళ్ళందరూ అంటే వీళ్ళ ఫ్యామిలీస్, వీళ్ళందరికీ మంచి జరగాలని చెప్పి ఆ భగవంతుడు ప్రార్థిస్తున్నా. భలే పండుగలు, భలే భలే బహుమతులు పేరుతో శుభమస్తు షాపింగ్ మాల్ ప్రతిరోజు నిర్వహిస్తున్న 21వ లక్కీ డ్రాలో ఈ రోజు విజయవాడకు చెందిన వెంకటేష్ ఎలక్ట్రికల్ బైక్ ను కైవసం చేసుకున్నారు.
ఏకేవీకే కాలేజ్ ప్రెసిడెంట్ మండవ నాగేశ్వరరావు లక్కీ డ్రా తీసి విజేతను ప్రకటించారు. క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి సందర్భంగా 40 రోజుల పాటు ప్రతిరోజు లక్కీ డ్రా ఒక ఎలక్ట్రికల్ బైక్ ను విజేతకు అందజేస్తున్నట్లు తెలిపారు. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై లక్కీ డ్రా కూపన్ కస్టమర్లకు అందజేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మేనేజర్ ఎంఎస్ మధుసూదన్, హెచ్ఆర్ ఆదిత్య తదితరులు పాల్గొన్నారు. భలే బహుమతులు మన శుభమస్తు షాపింగ్ మాల్లో 21వ లక్కీ డ్రా తీయడం జరిగిందండి. ఈరోజు ఎలక్ట్రికల్ బైక్ గెలుచుకున్నటువంటి వెంకటేశ్వర్లు గారు విజయవాడ వాసులు మొత్తానికి గాను ఒక 5,000 రూపాయలు కొనుగోలు చేశారు. ఈరోజు విన్నర్ మన విజయవాడ వాసులు వెంకటేశ్వర్లు గారు. అలాగే ప్రతిరోజు లక్కీ డ్రాలో ఎలక్ట్రికల్ బైక్ గెలుచుకునే అవకాశాన్ని మన శుభమస్తు షాపింగ్ మాల్ వారు కల్పిస్తున్నారు. ప్రతి 1000 రూపాయల కొనుగోలు మీద ఈరోజు 21వ లక్కీ డ్రా తీయడం జరిగింది. ఈ డ్రాలో వెంకటేష్ విజయవాడ వాస్తవ్యులు, అతనికి ఎలక్ట్రికల్ బైక్ లాటరీలో వచ్చింది. సంతోషం. ఈ శుభమస్తు మాల్ వాళ్ళు మార్కెటింగ్ చేయడమే కాకుండా పబ్లిక్ హెల్ప్ఫుల్గా ఉండేట్టు కూడాను ఎంకరేజ్మెంట్కి ఇలాగ చేయడం చాలా సంతోషం. భారతదేశ అభివృద్ధికి ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టిన దివంగత భారత ఆర్థిక మంత్రి, మాజీ ప్రధానమంత్రి మరణం తీరని లోటని వైసీపీ రాష్ట్ర నాయకులు జూపూడి ప్రభాకర్ రావు, కాకుమాను రాజశేఖర్, బత్తుల బ్రహ్మానందరెడ్డి అన్నారు. ఒంగోలు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో దివంగత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కు ఘనంగా నివాళులర్పించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి మౌనం పాటించారు. కార్యక్రమంలో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరు రవిబాబు, రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ మాజీ చైర్మన్ కుప్పం ప్రసాద్, నగర పార్టీ అధ్యక్షులు కటారి శంకర్, బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు బొట్ల సుబ్బారావు, కార్పొరేటర్లు ఇమ్రాన్, గంగవరపు ప్రవీణ్, వెన్నపూస శ్రీనివాసరెడ్డి, బడుగు ఇందిర, మీరావళి, క్రాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు. హృదయాలలో చిరస్మరణీయులుగా కొలుచుకునేటటువంటి అతి కొద్ది మందిలో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు కూడా ఒకరు. ఆయన అకాల మరణం బాధ వేసింది. ఆర్థిక శాస్త్రవేత్తగా, వాణిజ్య మండలి అధ్యక్షునిగా, ఆర్థిక శాఖ మాత్యులుగా, ప్రధానమంత్రిగా అనేక సంస్కరణలను తీసుకొచ్చి భారతదేశం అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఎదిగింది అనేటటువంటి దానిలో ఆయన పాత్ర గణనీయంగా ఉందనేటటువంటిది వాస్తవం. ఆ మహనీయుని యొక్క మరణానికి చింతిస్తూ ఆయన ఎక్కడ ఉండినా ఆయన ఆత్మ మాత్రం ఈ దేశ భవిష్యత్తును, యువత యొక్క అభివృద్ధిని కాంక్షిస్తూ ఉంటుంది. కాబట్టి వారి యొక్క స్మృతులను హృదయపూర్వకంగా నెత్తికి తెచ్చుకుంటూ వారికి భగవంతుడు మంచి భౌతికంగా మన ముందు లేకపోయినా ఆయనకు సముచితమైనటువంటి స్థానాన్ని శూన్యంలోనైనా ఇవ్వాలని చెప్పి భగవంతుడిని ప్రార్థిస్తూ ఆయనకు ప్రగాఢమైనటువంటి సంతాపం తెలియపరుస్తూ వారి కుటుంబానికి సానుభూతిని తెలియపరుస్తూ ప్రపంచం మొత్తం ఆర్థిక వ్యవస్థ మల్లగొల్లాలు పడుతున్న నేపథ్యంలో 1984 తర్వాత ఎల్పిజి సిస్టమ్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ ఈ దేశానికి ఒక నూతన ఆర్థిక విధానాన్ని అప్పట్లో ఒప్పుకోనటువంటి అనేకమైన రాజకీయ పార్టీలు, శక్తులు ఉన్న నేపథ్యంలో అందరినీ మెప్పించి సరళీకరణ వైపు ఈ దేశాన్ని మళ్లించినటువంటి ఆద్యుడుగా మన్మోహన్ సింగ్ గారిని ఈ దేశం గుర్తించింది. ఆ తర్వాత ఈ దేశానికి ప్రధానిగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఆయన మీద ఉన్నటువంటి అనేకమైన పార్టీలకు కానీ, ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షానికి కానీ ఇంత సౌమ్యుడు, అవినీతికి ఆవిడ దూరంలో ఉన్నటువంటి ఒక ప్రధాని
ఈ దేశానికి దొరకటమే మన గొప్పతనం అని కమ్యూనిస్టులు సైతం కొనియాడినటువంటి నాయకుడు. ఢిల్లీలో మరణించినటువంటి ప్రముఖ ఆర్థికవేత్త, మాజీ ప్రధాని, ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ అలాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి నాయకుడిని స్మరించుకోవటంలో తప్పులేదని భావించి ఆయనకి నివాళులు అర్పిస్తూ ఉన్నాం, ఆయనకి, ఆయన కుటుంబానికి. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి మృతి భారతదేశానికి తీరం లోటని, ఆయన నడిపిన బాటలోనే గత 30 సంవత్సరాలుగా శతాబ్దాల తరబడి నడిచిన భారతదేశం వేరు, గత 30 సంవత్సరాల్లో వచ్చిన మార్పు మొత్తం అది మన్మోహన్ సింగ్ గారు చూపించిన దారిగా మనం భావించాలి. ఆయన తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలు, ఆయన తీసుకొచ్చిన విదేశీ విధానం, వీటన్నిటి ఫలితంగానే ఈరోజు మనం ఈ టెక్నాలజీ మొత్తం ఇవాళ యువతరానికి అంది అనేక అవకాశాలు, లక్షల కోట్లాది ఉద్యోగాలు మనందరికీ ఈ టెక్నాలజీ అంతా అందుబాటులో ఉండడానికి ప్రధాన కారణం కూడా ఆయన చూపించిన బాటగా మనం గుర్తిరగాలి. ఆయన మృతి దేశానికి తీరని లోటుగా భావిస్తూ మరొకసారి సంతాపం తెలియజేస్తూ, సంక్షేమ హాస్టళ్లలో మరమ్మత్తు పనులను జనవరి నెలాఖరు నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ తమీం అన్సారియా ఆదేశించారు. ఈ మరమ్మత్తు పనులపై నిర్మాణ, ఇంజనీరింగ్ శాఖల అధికారులతో కలెక్టరేట్లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సకాలంలో పనులు పూర్తి చేయడంతో పాటు వాటి నాణ్యతను కూడా పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి లక్ష్మానాయక్, అధికారులు భాస్కర్ బాబు, ఎం మన్నయ్య, దేవానందం, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. ఈ అంచనాలను డైరెక్టర్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ ఆంధ్రప్రదేశ్ వారు అక్రాస్ 26 డిస్ట్రిక్ట్స్లలో 810 హాస్టల్ గాను 13,29,00,000 ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా మన హాస్టల్ మనకు ప్రకాశం జిల్లా పరిస్థితి 42 హాస్టల్కు 9,34,22,22,000 కేటాయించడం జరిగింది మేడం. ఇక్కడ ఒక కోటి 1,000 రూపాయలు మనం పూర్తి అంచనాల కంటే తగ్గించి వారు స్టేట్లో అందరికీ అలాగే ఇవ్వడం జరిగింది మేడం. ఇందులో వచ్చేసి మనకు గవర్నమెంట్ గర్ల్స్ హాస్టల్ 2 ఒంగోలు 5,02,00,000, గర్ల్స్ 2 and 3 కాలేజీ హాస్టల్కు తమ డిఏఎం ఫండ్ కింద 5,02,00,000 వాళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది మేడం. సో ఇక్కడ ఈ 2 హాస్టల్కు శాంక్షన్ అయినటువంటి అమౌంట్, అలాగే గవర్నమెంట్ గర్ల్స్ హాస్టల్ గర్ల్స్ అండ్ ప్రీ మెట్రిక్ అండ్ పోస్ట్ మెట్రిక్ ఉంది మేడం. కాకపోతే వాళ్ళు ఏం చేశారంటే పంపిస్తే ఇన్స్టెడ్ ఆఫ్ మిస్టేక్ వాళ్ళు 2 హాస్టల్ కొండేపి 12.5 లక్షలు ప్రీ మెట్రిక్. నగర ప్రజలు కుక్కల భయంతో ఇబ్బందులకు గురవుతున్న తరుణంలో వాటి నుండి ప్రజలకు రక్షణ కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మేయర్ గంగాడ సుజాత అన్నారు. నగర పరిధిలోని కొత్త మామిడిపాలెంలో నగరపాలక సంస్థ యార్డ్లో వీధి కుక్కలకు చేస్తున్న కుటుంబ నియంత్రణ చికిత్స సంరక్షణ కేంద్రాన్ని కార్పొరేటర్లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వీధి కుక్కల రక్షణ కేంద్రాన్ని పరిశీలించిన మేయర్ వాటి రక్షణ కోసం పలు సూచనలు చేశారు. నవంబర్ 15 నుండి వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ చికిత్సను చేపట్టడం జరిగిందన్నారు. ప్రతిరోజు 20 నుండి 25 వీధి కుక్కలను పట్టుకుని వాటికి కుటుంబ నియంత్రణ చికిత్స చేసి ర్యాబిస్ వ్యాక్సిన్ ఇస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 833 కుక్కలకు ఈ చికిత్సను చేయడం జరిగిందని తెలిపారు. చికిత్స అనంతరం వాటిని తిరిగి యథాస్థానంలో వదిలివేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రజా ఆరోగ్య దృష్ట్యా చేస్తున్న ఈ కార్యక్రమానికి ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు గిరిజాశంకర్ శాండిలియా, చింతపల్లి గోపీచంద్, పసుపులేటి శ్రీనివాసరావు, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ మనోహర్ రెడ్డి, విశ్రాంత అసిస్టెంట్ కమిషనర్ బ్రహ్మయ్య, శానిటేషన్ సూపర్వైజర్ నూకతోటి పిచ్చయ్య, ఇన్స్పెక్టర్ బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. కుక్కలకి ఏబీసీ అంటే మనకి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయడం అనే కార్యక్రమాన్ని కొత్త మామిడిపాలెంలో ఒక మంచి థియేటరు, అంతేకాకుండా వాటికి సంరక్షణార్థమే వాటికి కేజెస్గా చేసి
ఒక్క దాంట్లో 2 కుక్కలు చెప్పిన అట్లా పెట్టి మనము ప్రతిరోజు కూడా రోజుకి ఒక 20 నుంచి 25 వరకు, అంటే డాక్టర్ గారి యొక్క టైమింగ్స్ ఒకదానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది, టైమింగ్స్ని బట్టి ఒక 20 కుక్కల వరకు రోజుకి సర్జరీ పిల్లలు పుట్టకుండా చేయించడం జరుగుతుంది. అయితే దీనికి గల కారణం ఏమిటంటే మనము చాలా రోజుల నుంచి దాదాపుగా 2-3 సంవత్సరాల నుంచి పబ్లిక్ నుంచి మనకి చాలా కంప్లైంట్స్ రావడం జరిగిందండి. చాలా వరకు కుక్కలు అంటే వీధుల్లో ఉండే కుక్కలు పిల్లలపై అటాక్ చేయడము, అలాగే నైట్ టైము ఎవరైనా సరే బైక్ మీద అదే వెళ్ళేటప్పుడు వాళ్ళని వెంబడించి కరవడము, అలాగే చాలామంది హర్ట్ అవ్వడం జరిగింది. పబ్లిక్ అయితే అసలు కుక్కలు ఉండకూడదు, ఏ రకంగానైనా సరే వాటిని మా నుంచి తీసివేయండి అని మాకు చాలాసార్లు కంప్లైంట్ చేశారు మున్సిపాలిటీకి. అయితే మనకి కుక్కలను చంపడానికో లేదంటే ఇంకా వేరే చోటుకి పంపడానికో మనకి ఏ రకమైన హక్కు అధికారాలు లేవు, ఎందుకంటే సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇవి. అంతేకాకుండా బ్లూ క్రాస్ వాళ్ళు కూడా కుక్కల సంరక్షణార్థమే ఖచ్చితంగా వాటికి సంరక్షణ చేయాలని చెప్పేసి మా మీద ఒత్తిడి తేవడం జరిగింది. ఓ పక్క పబ్లిక్ నుంచి వ్యతిరేకత, మరో పక్క నుంచి కోర్టు నుంచి కానివ్వండి, అలాగే ఈ బ్లూ క్రాస్ వాళ్ళ దగ్గర నుంచి కానీ వేరే రకమైన ఇబ్బందులు. ఇవన్నీ కాకుండా వాటిని కనుక అరికట్టినట్టయితే, అంటే ప్రొడక్షన్ అనే దాన్ని మనకు అరికట్టినట్టయితే కొంతవరకు కూడా మనం సక్సెస్ అవుతామని చెప్పి అనుకొని తర్వాత మా కమిషనర్ గారు అలాగనే మా ఎమ్మెల్యే గారిని యొక్క దృష్టికి తీసుకెళ్తే ఖచ్చితంగా మనము ఏబీసీ చేసినందువలన కొంత ప్రాబ్లమ్స్ మరి రెక్టిఫై చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పడం జరిగింది. అందుకని మనం ఏ రకంగానైతే హాస్పిటల్స్లో హ్యూమన్ బీయింగ్కి ఒక థియేటర్ ఎలాగైతే ఉంటుందో అంత చక్కటి ఒక థియేటర్ని, ఏసీ రూము, దానికి మెడిసిన్ పెట్టడానికి ఒక ఫ్రిడ్జ్, ఇవన్నీ కూడా పెడుతూ, అలాగే కుక్కల పోషణార్థమే వాటికి 4 రోజులు 5 రోజుల వరకు కూడా ఫుడ్ ఇవ్వాలి. అంటే ఆపరేషన్ అయిన తర్వాత కూడా మనకి సరైన పోషకకరమైన ఫుడ్ని ఇవ్వడము, తర్వాత మళ్ళీ మనం ఎక్కడైతే కుక్కల్ని తీసుకొచ్చామో అక్కడికే మళ్ళీ దాన్ని వదిలివేయడం, ఇదంతా నిరంతర ప్రక్రియ. ఈ రోజుకంటే మేము ఈ కార్యక్రమాన్ని నవంబర్ 15వ తారీఖున స్టార్ట్ చేశారండి. ఈ రోజుకి 833 కుక్కలకి ఆపరేషన్ చేయడం జరిగింది. ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట. కానీ అన్ని కుక్కలు కూడా ఆపరేషన్ అయ్యేంత వరకు కూడా మనము ఈ యొక్క ప్రాసెస్ని అయితే కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఎన్నికల సమయంలో కరెంటు ఛార్జీలను తగ్గిస్తామని నమ్మబలికి అధికారంలోకి వచ్చాక 6 నెలలలోపే 15,000 కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపై మోపిన సీఎం చంద్రబాబు సర్కారుపై వైసీపీ సమర బేరి మోగించింది. విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా కొండేపిలో వైసీపీ పోరుబాట కార్యక్రమం మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రజలతో ర్యాలీగా వెళ్లి కొండేపి విద్యుత్ అసిస్టెంట్ ఇంజనీర్కి ఆదిమూలపు సురేష్, మాదాసి వెంకయ్య వినతి పత్రం అందజేశారు. ర్యాలీలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. రైతు రాజుగా మరి రైతు సంక్షేమం కోసం రైతుకు భరోసా ఇచ్చే విధంగా వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా కానివ్వండి, ధాన్యం కొనుగోలు కేంద్రాలు కానివ్వండి, తడిసిన ధాన్యం ఏదైతే ఉందో, రంగు పోయినటువంటి ధాన్యం ఏదైతే ఉందో వాటిని తక్షణం కొనుగోలు కార్యక్రమం కానివ్వండి, అవన్నీ చేశారు. మా మీద కోపంతో అవన్నీ కార్యక్రమాలు మొదలు పెడితే మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వాళ్ళకి గుర్తొస్తుందనే నెపంతో ఈరోజు రైతులు ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎంత దారుణం అంటే ఈరోజు ఈ కాలంలో కూడా డిమాండ్ తక్కువ ఉన్న కార్యక్రమంలో కూడా ఈరోజు వాళ్ళు మరి విద్యుత్ సరఫరా మరి ఈరోజు కోతలకు మరి పూనుకుంటా ఉన్నారనే పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ యొక్క పెంచిన విద్యుత్ ధరలకు ఈరోజు ఈ యొక్క ఛార్జీలను తట్టుకోలేక ఒక దళిత వ్యక్తి ఏలూరులో మరి ఆత్మహత్యకు పాల్పడినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాం. ఇంకా ఎన్ని మరణాలు జరిగితే కానీ వీళ్ళకు వీళ్ళు నిద్రించి లేస్తారో అర్థం కావట్లేదు. ఇంకా రైతులు ఎంతగా చితికిపోతే కానీ వీళ్ళకు మనకు సాయం చేసే మనసు వస్తుందో మాకు అర్థం కాలేదు. ఆ ముద్ర నుండి, ఆ కుంభకారం నుంచి ప్రభుత్వాన్ని లేపుతాం. ఇటీవల కురిసిన వర్షాలతో వరి, మిర్చి, మొక్కజొన్న పంట దెబ్బతిందని ఆదుకోవాలని రైతులు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియాకు విజ్ఞప్తి చేశారు. త్రిపురాంతకం మండలం ఎండూరివారిపాలెంలో కలెక్టర్ స్పందిస్తూ వెంటనే దెబ్బతిన్న వరి, మిర్చి, మొక్కజొన్న పంట పొలాలను పరిశీలించారు. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వ పరంగా ఆదుకోవడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో మార్కాపురం సబ్ కలెక్టర్ సహదీప్ వెంకట త్రివినాగ్,
ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు, మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అంటే దాన్ని ఆరబెట్టడానికేమో రైతులకు వచ్చిన కాడికి చాలమ్మా, మరీ నష్టం. వస్తే కాయ తాలుగా కింద అప్పుడప్పుడు ఆగితే కొంచెం హెయిర్ వెళ్ళిపోతే కాటకాయ బట్టి ఇట్లా కొన్నారు. ఆర్థిక మంత్రిగా, ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ దేశానికి ఎన్నో సేవలందించారని, ఆయన లేని లోటు కాంగ్రెస్ పార్టీకి తీరనిదని ఒంగోలు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బిఆర్ గౌస్ అన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంస్మరణ సభను జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. దేశ ప్రగతికి మన్మోహన్ సింగ్ చేసిన సేవలను మరువలేమన్నారు. ఆర్థిక మేధావి కన్నుమూత దేశానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను కొత్త పుంతలు తొక్కించిన ఘనత మన్మోహన్ సింగ్దే అన్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎస్సీ సెల్ కోఆర్డినేటర్ ఉద్దండి మల్లికార్జునరావు, షేక్ రసూల్, తెలగతోటి బుజ్జి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశ మాజీ ప్రధానమంత్రి, కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులైనటువంటి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు నిన్న రాత్రి అకాల మరణం చెందటం మమ్మల్ని చాలా దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన ఈ దేశానికి 2 పర్యాయాలు ప్రధానమంత్రిగా, దాదాపు 33 సంవత్సరాలు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. అంతకుముందు దేశ ఆర్థిక మంత్రిగా, ఆర్బీఐ గవర్నర్గా, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్గా రకరకాల పదవుల్లో ఉండి మరి ఈ దేశ ఆర్థిక వ్యవస్థలో పెద్ద ఎత్తున సంవత్సరాలు తీసుకుని వచ్చి ఈ దేశం, ఈ ప్రపంచం మొత్తం ఎన్నోసార్లు ఆర్థిక మాన్యాన్ని చూసినప్పుడు ఎక్కడ కూడా కాంగ్రెస్ ఈ భారతదేశం ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా ప్రతిసారి ఆర్థిక వ్యవస్థ బలపడుతూనే వచ్చింది. అదేవిధంగా ప్రపంచంలో ఉన్న అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో భారతదేశాన్ని 3వ ప్లేస్లో ఉంచగలిగారు మరి మన్మోహన్ సింగ్ గారు. ఈ దేశ ప్రజలు ఎప్పటికి కూడా ఆయన సేవల్ని మర్చిపోరు. ఆయన ఆత్మకు శాంతిగా చేకూరాలని కోరుకుంటూ ఆయనకి మరొకసారి కాంగ్రెస్ పార్టీ తరఫున నివాళులర్పిస్తున్నాం. భారతదేశం ఆర్థికంగా చితికిపోయిన సందర్భంలో ప్రపంచ పటంలో 3వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టిన మహోన్నతమైన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. అలాగే ఉపాధి హామీ పథకాలు మన అనంతపురం జిల్లాలో, మన ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదట మొదలుపెట్టడం జరిగింది, అంకురార్పణ చేయడం జరిగింది. దాని విధంగా భారతదేశంలో ఉన్న ప్రతి పేదవాడు ఈరోజు ఒక ముద్దాన్నం తింటున్నాడంటే అది మన్మోహన్ సింగ్ గారి ఆలోచనేనని చెప్పుకోదగ్గ విషయం. అలాగే ఆర్థిక సంస్కరణలు ఎన్నో ప్రవేశపెట్టారు. ఇతర దేశాలతో కూడిన సంబంధాలన్నీ కూడా, వాణిజ్య వ్యాపార సంబంధాలన్నీ కూడా ఆలోచించి ఆయన తీసుకున్న నిర్ణయాలే ఈరోజు ఫలాలను ఇస్తున్నాయి అనటానికి ఎలాంటి అతిశయోక్తి లేదు. అలాంటి ఉన్నతమైన భావాలు గల అతను, కాంగ్రెస్ భారతదేశంలో ఉన్న యావత్ కాంగ్రెస్ అభిమానులందరూ కూడా ఈ దిగ్భ్రాంతిని తట్టుకోలేనిది. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మన్మోహన్ సింగ్ గారు లేకపోవటం అనేది తీరని లోటుగా మేమందరం భావిస్తూ ఆయనకి మరొకసారి ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. అంబేద్కర్ ను అవమానించడం అంటే రాజ్యాంగాన్ని అవమానించడమేనని వామపక్ష పార్టీల నాయకులు అన్నారు. పార్లమెంటు సాక్షిగా అంబేద్కర్ ని అవమానకర రీతిలో వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కోరుతూ ఈ నెల 30వ తేదీన ప్రకాశం జిల్లాలోని అన్ని డివిజన్ కేంద్రాల్లో నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు వామపక్ష నేతలు తెలిపారు. ఒంగోలు సిపిఎం జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ దేశ సంపదను కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పే కార్యక్రమంలో భాగంగా రాజ్యాంగాన్ని తుంగలోకి తొక్కారన్నారు.
రాజ్యాంగాన్ని సమీక్షిస్తూ అంబేద్కర్పై కూడా అవమానకర రీతిలో మాట్లాడుతున్నారన్నారు. దేశం మొత్తం అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా భారీ ఎత్తున నిరసనలు చేపడుతుంటే కూటమి ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని పేర్కొన్నారు. సాక్షాత్తు దేశ ప్రధాని కూడా అమిత్ షాను సమర్థిస్తూ మాట్లాడటం సిగ్గుచేటన్నారు. అమిత్ షా క్షమాపణ చెప్పే వరకు దేశవ్యాప్త ఉద్యమాన్ని చేపడతామని పిలుపునిచ్చారు. సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఎస్కే మావు, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ, న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి సాగర్, ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి సాయి, సిపిఐ నాయకులు ఆర్ వెంకట్రావు, సిపిఎం నాయకులు కంకణాన ఆంజనేయులు తదితరులు భారత పార్లమెంటు నిండు సభలో హోంమంత్రిగా ఉన్న అమిత్ షా తన ఆర్ఎస్ఎస్ రాజకీయ మనస్తత్వానికి అనుగుణంగానే డాక్టర్ బిఆర్ అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేసి అవమానపరిచాడు. ఈ అవమానపరచడం అనేది ఆర్ఎస్ఎస్ యొక్క రాజకీయ డిఎన్ఏలోనే ఉంది. భారత ప్రజాస్వామిక విలువలకు కానీ, మానవ హక్కులకు కానీ, అణగారిన కులాలకి రిజర్వేషన్లు కానీ తీసుకురావడంలో, రాజ్యాంగంలో పొందుపరచడంలో నాయకత్వం వహించినటువంటి బిఆర్ అంబేద్కర్ మీద వాళ్ళకి సిద్ధాంతపరంగానే ద్వేషం, కోపం ఉన్నాయి. దానిని నిండు సభలో అమిత్ షా వ్యక్తపరిచాడు. ఇది ఈ దేశ 140 కోట్ల ప్రజల్ని అవమానపరచడంగా వామపక్షాలు భావిస్తూ అమిత్ షా రాజీనామా చేయాలని కోరుతూ ఈ నెల 30న దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలు నిరసన ప్రదర్శనలకు పిలిపించాయి. దానిలో భాగంగా రేపు ఒంగోలు, కనిగిరి, మార్కాపురంలో, ప్రకాశం జిల్లాలో వామపక్షాల ఆధ్వర్యంలో జరిగే నిరసనల్లో ప్రజాస్వామికవాదులు, రాజ్యాంగ అభిమానులు, ఆర్ఎస్ఎస్, బీజేపీ లాంటి మనువాద రాజకీయాలని, ఫాసిస్ట్ రాజకీయాలని వ్యతిరేకించేటువంటి శక్తులందరూ కూడా ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొని భారతదేశ ప్రజాస్వామిక విలువల్ని, రాజ్యాంగపరమైన విలువల్ని పరిరక్షించుకునే దాంట్లో భాగంగానే ఈ దేశ హోంమంత్రి అమిత్ షా రాజీనామా కోరుతూ జరిగేటువంటి ఉద్యమంలో పాల్గొని చెప్పి పిలిపిస్తున్నాం. ఇప్పుడు విజన్ 2047 అని చెప్పి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కానీ మోడీ కానీ చెప్తున్నదంతా కూడా ఇది కేవలం కార్పొరేట్ల ఎజెండా మాత్రమే, వాళ్ళ విజన్ మాత్రమే. కార్పొరేట్ల విజన్ని అమలు చేయడానికి ఈరోజు బీజేపీ తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. అందులో భాగమే అంబేద్కర్ని అవమానిస్తూ ఒక మత ఎజెండాని ముందుకు తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో దీన్ని ప్రజలందరూ తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఉంది. లేకుంటే ఒక నియంతృత్వ ప్రభుత్వం దేశంలో ఏర్పడేటువంటి పరిస్థితులున్నాయి. దీన్ని వామపక్షాలు తీవ్రంగా ఖండిస్తూ దీన్ని ప్రజలందరూ తిప్పికొట్టాలని ఒక నిరసన కార్యక్రమానికి పిలిపించింది. ఈ నెల 30వ తేదీన దేశవ్యాప్త పిలుపులో భాగంగా ప్రకాశం జిల్లాలో రెవెన్యూ డివిజన్లు అయినటువంటి ఒంగోలు, మార్కాపురం, కనిగిరిలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి వామపక్షాలు పిలుపునిస్తున్నాయి. ఈ కార్యక్రమాల్లో ప్రజలందరూ మద్దతు ఇవ్వాలని, పాల్గొనాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. అకాల వర్షం రైతులను కన్నీట ముంచుతోంది. సాగు చేసిన అన్ని పంటలకు పెనుముప్పు తెచ్చిపెడుతోంది. ఈ నెలలో అత్యధిక రోజులు ముసురుతోనే గడిచిపోయింది. ముసురు వాతావరణంలో కర్షకులకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. పొలాలు ఆరక దాదాపు 70,000 హెక్టార్లు ఇప్పటికే సాగుకు నోచుకోలేదు. జనవరిలో పంట వేస్తే అదును దాటి దిగుబడి చేతికి అందే పరిస్థితి ఉండదు. ఇలాంటి వాతావరణంలో రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాల వల్ల ఇప్పటి వరకు మినుము, అలసంద పంటలకు ఎక్కువ నష్టం జరిగినట్లు అధికారులు గుర్తించారు. 10,886 హెక్టార్లలో ఈ ఏడాది రైతులు మినుము సాగు చేశారు. కనిగిరి, పామూరు, సిఎస్పురం, పీసీపల్లి, హెచ్ఎంపాడు, కొనకమిట్ల తదితర మండలాల్లో వేసిన మినుము ప్రస్తుతం పూత, పిందె, కాయ దశల్లో ఉంది. వర్షంతో 50% పైగా దెబ్బతింది. కొన్ని చోట్ల విత్తనాలు మొలకలొచ్చాయి. కొనకమిట్ల, హెచ్ఎంపాడు, కనిగిరి, వెలిగండ్ల మండలాల్లో సాగు చేసిన అలసందుకు నష్టం వాటిల్లింది. కొన్ని మండలాల్లో ముందుగా వేసిన సుమారు 6,000 హెక్టార్ల శనగకు ముప్పు వాటిల్లింది. పూత రాలి పులుసుగారిపోయింది. లేత పంట పులుసుగారి దిగుబడి పడిపోనుంది. సాగర్, ఆయుకట్ట మండలాల్లో వరి కోతల అనంతరం పొలాల్లో ఓదెలు పెట్టారు. వర్షానికి మొలకెత్తి రంగు మారిపోయాయి. టంగుటూరు, మద్దిపాడు, ఎన్జీపాడు, ఒంగోలు మండలాల్లో పొగాకు రంగు మారనుంది.
మొక్కలు ఉరకెత్తి చనిపోతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో వరిగింజ పాలు పోసుకోకముందే పైరు మొత్తం పడిపోయింది. కొన్ని చోట్ల వర్షపు నీళ్లలో వరి పైరు పడిపోవడంతో గింజలు మొలకెత్తుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా ప్రకారం 7 మండలాల్లోని 75 గ్రామాల్లో సాగు చేసిన 6 రకాల పంటలకు నష్టం వాటిల్లింది. మొత్తం 6,481 హెక్టార్లోని పంటలు దెబ్బతిన్నాయి. ఈ మేరకు అధికారులు నివేదిక రూపొందించి ప్రభుత్వానికి నివేదించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అద్దంకి వైసీపీ ఇన్ఛార్జ్ పాణ్యం చినహనిమిరెడ్డి ఆధ్వర్యంలో పెరిగిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా బాదురే బాదుడు పోరుబాట కార్యక్రమం వైసీపీ కార్యాలయం నుండి విద్యుత్ భవన్ వరకు నాయకులు కార్యకర్తలు అభిమానులతో నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం అద్దంకి విద్యుత్ అధికారులకు పలు సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ముందుగా పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అద్దంకి ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు జ్యోతి హనుమంతరావు, పట్టణ అధ్యక్షులు కాకాని రాధాకృష్ణమూర్తి, ఈదా శ్రీనివాసరెడ్డి, కిషోర్, పలువురు కౌన్సిలర్లు, మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు. దోపిడీలు మనందరం చూస్తా ఉన్నాం. మట్టి దోపిడీ, ఇసుక దోపిడీ, క్వారీల దోపిడీ, ప్రతి దానికి కమిషను. ఇలాంటి ప్రభుత్వం ఎప్పుడు కూడా చూడలేదని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. ఖచ్చితంగా ఇలాంటి మార్పులు, ఇలాంటి అన్ని తప్పులు సరి చేసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. శ్రీ సత్య న్యూస్ లో నేటి మాట. అవసరం లేని కోపం, అర్థం లేని ఆవేశం ప్రశాంతతనే కాదు మనిషిని కూడా వంటనడి చేస్తుంది. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.